ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? సూపర్. కాలేజ్ బంక్ కొట్టిరా? లేదండి. కాలేజ్ బంక్ కొట్టి వచ్చిరా? ఓకే, పర్లేదు. అప్పుడప్పుడు దేవుని చూడడానికి ఇట్లాంటి ఎంజాయ్ చేయడానికి కాలేజ్ బంక్ కూడా కొట్టవచ్చు. ఓకే, అందుకే బంక్ కొట్టొచ్చు ఫస్ట్ టైం. బంక్ కొట్టి వచ్చిర్రు. మరి ఈ వీడియో మీ సార్ వాళ్ళు మీ లెక్చరర్స్ చూసి ఎట్లా? చూసి వాళ్ళు ఎంజాయ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ ఇంత దూరం వచ్చి చూసినామంటే కాలేజ్ వదిలిపెట్టి వచ్చినామంటే మాకే మంచిగా ఉంటుంది కదా. అంతేనా? దేవుణ్ణి దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నందుకు. నాకు 18 years అన్న. 18 years ఫస్ట్ టైం చూసిన బడా గణేష్ని. బడా గణేష్ ఇంతవరకు రాలేదు. ఇంతవరకు రాలేదు. నేను నియర్ బై దేవరకొండ ఉంటా, లోకల్ దేవరకొండ లోకల్. ఓకే, ఉండే ప్రెసెంట్ అయితే ఉండేదే హైత్నగర్ కాలేజ్ చదువుతున్నా. హైత్నగర్ కాలేజ్ చదువుతున్నారు. సో ఈ రోజు కాలేజ్ డుమ్మ కొట్టి బడా గణేష్ చూసారు. ఎట్లా అనిపించింది మరి బడా గణేష్? టైం ఎంత పట్టింది మీకు దర్శనానికి? దర్శనానికి 25 minutes బరాబర్ 30 minutes పట్టింది. భక్తుల రద్దీ ఎట్లా ఉంది అక్కడ? మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. డే 7 అయినా సరే కానీ చాలా ఎక్కువ ఉంది. మంచిగా కనిపించింది. ఫోటోలు మీటోలు మొత్తం తిన్నాం. లడ్డు తిన్నాం, 50 రూపాయలు అంట లడ్డు. లడ్డు తిన్నాం. మా ఫ్రెండ్ గారు ఇక్కడే చెప్పిండు, అంబేద్కర్ ఏడే ఉంటుంది ట్యాంక్ బండ్ ఇక్కడే దగ్గర అంటే ఇంకొచ్చినాం. ఓకే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మరి? ఇక్కడ అవ్వచ్చు, లేకుంటే బడా గణేష్ దగ్గర అయినా కూడా ఏర్పాట్లు, అట్లాగే ఆ బారిగేట్లు, పోలీస్ ఇబ్బంది అదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది కానీ ఎక్కువ చెప్పు చూడండి అట్లే పోలీసులు ఒక 5 minutes 10 minutes చూసి తీరారా అంటారు అంతే. ఓకే, మన వాళ్ళు ఊకుంటారా? మన వాళ్ళు ఎవరు కూడా అట్టే ఫోటోలు దిగి మొత్తం బరాబర్ మొత్తం రచ్చ చేసి వచ్చేసి అట్లా. మీలాంటి వాళ్ళు వెళ్ళక ఒకసారి వెళ్తే ఇంకా అక్కడ ఫోటోస్ దిగేసి అంతా రచ్చ చేసేస్తున్నారు మీరు అక్కడ. అందుకే మా గుర్తింపు ఉంటుంది. మీరు అట్లా వినాయకుడి దగ్గర ఇట్లా ఎక్కువ టైం చేస్తే ఎన్నుకున్న భక్తులు కూడా లేట్ అవుతాయి కదా? లేట్ అయితే ఇంకా మేము వచ్చింది ఫస్ట్ టైం అన్న, చూసుకోవాలి కదా. మాది కూడా మనస్ఫూర్తిగా చూసుకొని కళ్ళారుగా చూసుకుంటే మంచిగా ఉంటుంది మాకు. ఏం మొక్కున్నారు దేవుని మరి? దేవుని ఏమో డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అయితే మళ్ళీ వస్తాం అనుకుని మొక్కున్నాం. 3 years అన్ని క్లియర్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. జాబ్ మీ ఏం రాదు కానీ మాకు. ఎందుకు అట్లా నమ్మకం నీ మీద? నీకు నాదే నమ్మకం అంటే చదివే పద్ధతి అట్లుంటుంది కదా. జస్ట్ పాస్ మందం వస్తే చాలా అనుకుంటాం. ఓకే, సరే. మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంది మరి? జాబ్ రాదని నువ్వు నీ మీద నమ్మకం బాగుంది కదా. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు మరి? క్లారిటీ బాగుంది నీకు. ఏముంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పోయి ఆటోని ఏదో ఒకటి కొట్టుకోవడం బతకడం. డాడీకి ఏమన్నా చెప్తావు మరి? బర్రెలు గిర్లు ఏమన్నా కొనిమని? డాడీ 3 బర్రెలు 4 మేకలు అన్ని కొని చదవలేకపోతున్నా. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, ఏం బాగుండదు. అయినా ఉండాలి అట్లా. చెప్పినా మరి? కంప్లైంట్ చేసినావు హాస్టల్ వాళ్ళకి? ఫుడ్ ఇట్లా ఏం చేసి నీకు వచ్చే పర్ క్యాపిటల్ 100 పెడుతున్నావు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? ఓకే.